జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. Happy Christmas is over. హ్యాపీ క్రిస్మస్ అంతా అయిపోయింది కదా. We are still in the month of December. మనం ఇంకా డిసెంబర్ మాసంలో ఉంటున్నాం. God has brought us to the end of the year. దేవుడు ఈ సంవత్సరం చివరి వరకు మనల్ని So నడిపించాడు. today we are going to thank God. ఈ రోజు మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి Are you సమయం ready? తీసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? He deserves all the thanks. సమస్త స్తుతికి ఆయనే He కారణభూతుడు. deserves all the praises. సమస్త మహిమకు ఆయనే కారణభూతుడు. In Him we live, move and have being. చూడండి, ఆయనలో మనం జీవిస్తున్నాం. మన సమస్తం కూడా ఆయన యందే ఉన్నది. In Christmas we give powerful message. చూడండి, క్రిస్మస్ అద్భుతమైన సందేశాన్ని మీరు విన్నారు కదా. This full month messages you should listen, you should subscribe and go to YouTube and forward to others. ఈ నెలంతట్లో అందించబడిన సందేశాలన్నిటిని కూడా మీరు వినండి. తర్వాత యూట్యూబ్ కి వెళ్ళి మళ్ళీ చూడండి. వాటిని ఇతరులకు పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా Remember that Jesus is born in your heart. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు ప్రభు మీ హృదయంలో జన్మించి ఉన్నాడు. Remember that Jesus is born in your home. మీ గృహంలో ఆయన జన్మించి ఉన్నాడు. So take Jesus every day, not only one day in the year. సంవత్సరానికి ఏదో ఒక్కసారి ఆ పండుగ అన్నట్టు కాకుండా ప్రతిదినం కూడా క్రీస్తును మీలో కలిగి ఉండండి. For me every day is Christmas. నాకైతే ప్రతి దినం కూడా క్రిస్మస్ గానే ఉంటది. Mary has born the child Jesus for 9 months. చూడండి, కన్య మరియ యేసు క్రీస్తు ప్రభువును గర్భములో 9 మాసాలు ఆమె మోసింది. So she was called the Dayaprapturalu, favored one. అందుకే ఆమెను దయాప్రాప్తురాలు అని పిలిచారు. And then what about us? మన విషయం ఏంటంటారు? We are bearing that Savior of the world throughout our life. అయితే గమనించండి, ఆమె 9 నెలలే మోసింది, కానీ ఇప్పుడు రక్షించబడిన మనం క్రీస్తును మన జీవిత కాలం అంతా కూడా మన హృదయంలో మోస్తున్నాం. So say I am favored one. ఇప్పుడు చెప్పండి, నేను కూడా దయాప్రాప్తురాలే. The person next to you, you are favored one. మీరు పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో చెప్పండి, మీరు దయాప్రాప్తులే, మీరు దయాప్రాప్తురాలు. You are also. Amen. Amen. So this is what we have to remember. We are carrying the resurrected power in us. అయితే పునరుద్ధాన శక్తిని మనలో మనం కలిగి ఉండి జీవిస్తున్నాం. Jesus is not in the cradle uyala. వింటున్నారా? యేసు ప్రభు ఉయ్యాల తొట్టిలో ఊగట్లేదు. All this I did when I was a Catholic. నేను క్యాథలిక్ గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేసేదాన్ని. And then when I was born again, I know who is Jesus. రక్షించబడిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో నేను గ్రహించాను. Revelation chapter 1 you can read. ప్రకటన గ్రంథాన్ని మొదటి అధ్యాయాన్ని గనుక మనం చదివితే What a powerful face. ఎంత శక్తివంతమైన విషయాలను గురించి The shining face. ఆయన మెరుచున్న ముఖం, His hair is described. ఆయన యొక్క తల వెంట్రుకలతో కూడా His chest చెప్పబడ్డాయి. is described. ఆయన యొక్క ఛాతి భాగం గురించి His చెప్పబడింది. hands and his feet are described. ఆయన చేతులు, ఆయన కాళ్ళ గురించిన అద్భుతమైన విషయాలు When చెప్పబడ్డాయి. John saw the resurrected Lord, he fell flat dead like a dead man. చూడండి, యోహాను ఆయన రూపాన్ని అంతా కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆయన చచ్చిన వాని వలె పడి ఉండెను అని So రాయబడింది. I want you to realize that you are not carrying a baby Jesus. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు గుర్తించవలసిన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఉయ్యాల తోటలో జోలపాట లాలిపాటలో పాడించుకునే స్థితిలో లే. So you walk with him in the fear of God. దేవుని భయభక్తుల్లో ఆయనతో నీవు నడవాలి. You serve him with holiness. పరిశుద్ధతతో ఆయనను You సేవించాలి. walk with him in obedience. విధేయతలో ఆయనను You సేవించాలి. walk with him in love. ప్రేమలో ఆయనను సేవించాలి. That's what Christmas means. క్రిస్మస్ అంటే అదే. You are going to prove to the world that Jesus is in me. యేసు నాలో ఉన్నాడు అన్న విషయాన్ని లోకానికి నీవు చాటి You చెప్పాలి. are going to be the light of the world. నీవు లోకానికి వెలుగుగా You ఉండాలి. are going to be the salt of the earth. లోకానికి ఉప్పుగా ఉండాలి. You are going to be the written epistle. నీవు రాయబడిన పత్రిక వలె ఉండాలి. People won't read the Bible, ప్రజలు బైబిల్ చదవరండి, but he will read you. అయితే రక్షించబడిన నిన్ను చదువుతారు. They will read you. వారు నిన్ను చదువుతారు. Neighbors are looking at you. నీ చుట్టుపక్కల వారు నిన్ను చూస్తూ So you ఉంటారు. should reflect that God through your
work, through your life, through everything. కనుక నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, నీ పనుల ద్వారా క్రీస్తును ప్రతిబింబింప చేయాలి. And we have every reason to thank him. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనకు అనేకమైన కారణాలు ఉన్నాయి. Write down some points that he did throughout this year. ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా ప్రభు చేసిన గొప్ప కార్యాలన్నిటిని కూడా మీరు మరి ఆ పేపర్ లో రాసుకోనండి. రాసుకోండి, sit in the presence of God and say, Lord, one by one, thank you for this, thank you for this, thank you for this. రాసుకొని ఒక్కొక్కటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువా, ఈ కార్యాన్ని బట్టి మీకు వందనాలు, ఇది చేసినందుకు మీకు వందనాలు. ఒక్కొక్కటిగా కౌంట్ చేయండి, లెక్క పెట్టండి. He took me to UK and I thanked him. ఈ మధ్య కాలంలో ప్రభు నన్ను యూకే తీసుకెళ్లాడు, దాన్ని బట్టి దేవుని He స్తుతిస్తున్నాను. took me to Kerala and we climbed a high waterfall place. I thanked him. మరి కేరళ ప్రాంతానికి దేవుడు తీసుకెళ్లి మరి అక్కడ చాలా ఉన్నతమైన స్థలాలు ఎక్కించడానికి కొరకు, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా మరి ఆనందించడానికి కొరకు ప్రభు సహాయం చేశారు. దాన్ని బట్టి కృతజ్ఞతలు He చేస్తున్నాను. sent him a youth like the eagle, so I had to thank him. పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగిరే బలాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి A కృతజ్ఞతలు few verses చెల్లిస్తున్నాను. we'll read from Psalm 103. 103వ కీర్తనలోని కొన్ని వచనాలు మనం చదువుదామండి. 1 to 5. 103వ కీర్తన మొదటి 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. Amen. ఆమేన్. So you have to thank God every day, not only today. గనుక ఈ రోజు మాత్రమే కాదండి, ప్రతిదినం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. These 5 verses I repeat every day, lifting my hands. చూడండి, ఈ 5 వచనాలు కూడా ప్రతిదినం కూడా చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తాను. King David is saying, oh David, thank God, bless him. దావీదు తను తాను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. I say, Teresa, my pranama, thank God. నా పేరు చెప్పుకుంటూ నేను చెప్తాను, నా ప్రాణమా తెరెసా దేవుని స్తుతించు. Like that you have to thank God. ఆ రీతిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. David was a shepherd boy. దావీదు ఒక గొర్రెల కాపరి. So God made him a king. దేవుడు అతన్ని ఒక రాజుగా చేశాడు. So he couldn't stop thanking God. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం He was అన్నాడు so మానలేదు. humble, he was so faithful to ఆయన God. దేవునికి నమ్మకస్తుడుగాను లోబడేవాడుగాను ఉన్నాడు. Just see, children, how many psalms of praise he has written. చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఎన్ని స్తుతి కీర్తనలు మనకు కనబడతాయి కదా ఆయన రాసినవి. I have a WhatsApp group and TV messages in Malayalam. మలయాళంలో టీవీ మెసేజ్ కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ నాకు ఉంది. In that I am teaching who is God and from the Genesis to Revelation. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏమై ఉన్నాడు అన్న విషయాలను అందులో నేను బోధిస్తూ ఉంటాను. So from there I am just thanking God. Now I am teaching them the Psalms. ఇప్పుడు వారికి కీర్తనల భాగంలో ఉన్న విషయాలను బోధిస్తున్నాను. On first I taught first. మొదటి దినాన మొదటి కీర్తన. Like that, second and third and like that. Each day one psalm. అలాగే రోజు ఒక్కొక్క కీర్తనను వారికి ధ్యానం చేస్తూ వచ్చాను. I was just thinking how grateful David was to the Creator. సృష్టికర్త అయిన దేవునికి దావీదు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో అక్కడ చెప్పబడుతుంది. What an intimacy he had with his Creator. సృష్టికర్తతో ఎంత సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. That's why he couldn't stop praising him. అందుకే ఆయనను స్తుతించడం అనేది ఆయన మానలేదు. He couldn't stop. So when enemies came, when he had difficult circumstances, he sang praises to God. ప్రియులారా, శత్రువులు ఆయన వచ్చినప్పటికి కూడా, తర్వాత కష్ట పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నప్పటికి కూడా దేవుని స్తుతించడం మాత్రం దావీదు ఎన్నడూ మానలేదండి. So David was called a man after God's own heart. నేను అనుకుంటున్నాను ఈ కారణాన్ని బట్టేమో మరి దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అని He పిలిచారు. sinned. He committed 2 big sins. మరి పెద్ద 2 పాపములు ఆయన చేశాడు దేవునికి Adultery and విరోధంగా. murder. మరి వ్యభిచారం చేశాడు, ఆయన హత్య చేశాడు. If he had lived in sin, he would have been punished. ఒకవేళ ఆయన ఇంకా పాపములో అలాగే జీవించి ఉండే ఆయనకి ఎంతో శిక్ష వచ్చేది. But Nathan reminded him of his sin and he repented. నాతాను ప్రవక్త వచ్చి ఈ విషయాలు చెప్పినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. Then Psalm 51 we see how much he cried and said, Lord, I'm sorry. 51వ కీర్తనలో మనం గమనిస్తే ఆయన పశ్చాత్తాపంతో ఆయన దేవుని క్షమాపణ కోరుకొని చేసిన ఆ యొక్క పశ్చాత్తాప ప్రార్థన అంతా కూడా మనకు So కనబడుతుంది. along with David, dear people of God, let us praise him. దావీదుతో పాటు ప్రియ స్నేహితులారా దేవుని స్తుతిద్దాం. He said, first of all, bless the Lord, O David, because he has forgiven all the iniquities. ఓ దావీదా, యెహోవాను సన్నతించుము, ఎందుకంటే మొట్టమొదట ఆయన నా దోషములన్నిటిని పాపములన్నిటిని క్షమించాడు. How many of you
got the gift of salvation? ఎంతమంది రక్షణ అనుభవం How పొందుకున్నారు? many of you got sins forgiven? ఎంతమంది మీ పాపములు క్షమించబడ్డాయని నిశ్చయిత ఉంది? Psalm 32 verse 1 says, 32వ కీర్తన మొదటి వచనంలో, blessed is the man whose sin is covered and forgiven. ఎవని పాపములు క్షమించబడ్డాయో, ఎవని అతిక్రమములు పరిహరించబడ్డాయో అట్టివాడు ధన్యుడు అని How రాయబడింది. many are blessed here? ఎంతమంది ఆ ధన్యత పొందుకున్నారు? If your sins are forgiven, you are blessed. ఒకవేళ నీ పాపములు క్షమించబడిన వాడవైతే నీవు ధన్యుడు. So first and foremost gift God gave us is the gift of దేవుడు salvation. మనకు అనుగ్రహించిన మొట్టమొదటి ధన్యత ప్రాముఖ్యమైనది ఏంటంటే మన రక్షణ బహుమానం. We saw on Christmas Day, God so loved the world that He gifted His Son. క్రిస్మస్ దినాన్ని గురించి మనం నేర్చుకున్నాం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనకు బహుమానంగా ఇచ్చాడు. So through the gift of His Son, He gave us gift of salvation. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ అనే బహుమానాన్ని మనకి He ఇచ్చాడు. has given us gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి He has ఇచ్చాడు. given us the gift of eternal life. నిత్య జీవం అనే బహుమానాన్ని మనకి ఇచ్చాడు. Please don't take salvation for granted. రక్షణను సులకనగా తీసుకోవద్దు సుమా. Every day you have to raise your hand and say, Lord, thank you for saving me. ప్రతిదినం కూడా ప్రభువా నీవు నన్ను రక్షించినందుకు వందనాలని చెప్పాలి. That's what David says. అదే దావీదు Bless చెప్తాడు. the Lord, oh David, because he has forgiven all your iniquities. ఆయన నా ప్రతి అతిక్రమములు దోషములు క్షమించి ఉన్నాడు గనుక దావీదా నా ప్రాణమా ఆయనను సన్నతించు అని How చెప్తున్నాడు. did he forgive? ఎలాగ క్షమించాడు? Through shedding the blood. తన రక్తాన్ని మన కొరకు చిందించుట ద్వారా. 1 John chapter 1:9. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ When వచనంలో, you confess your sins, God is just and faithful to forgive మన you. పాపం మన ఒప్పుకునే యెడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక మన ప్రతి పాపం నుంచి మనల్ని విడిపిస్తాడు. 1 John chapter 1:7 says, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, the blood of Jesus cleanses you thoroughly from all యేసు uncleanness. రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. You cannot, animal's blood will not remove your sin. జంతువుల రక్తం జంతు బలి ద్వారా మన పాపాలకు పరిహారం కలగదు. How do you get the gift of salvation? ఎలాగ దొరుకుతుందండి రక్షణ భాగ్యం మనకు? Ephesians chapter 2:8 says, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, by His grace and through faith you are saved, విశ్వాసం ద్వారా కృపచేతనే మనకు రక్షణ కలుగుతుంది. not to any good works. ఏ సత్క్రియల వల్ల కాదండి. After getting saved, you have to do good works. Okay? రక్షించబడిన తర్వాత గుర్తుపెట్టుకోండి సత్క్రియలు చేయడానికి పిలువబడ్డా. That will be counted there. ఆ తర్వాత అది మాత్రమే నీకు But లెక్కలో ఉంటుంది. really good works will not take you to heaven. కేవలం మరి మంచి పనులు చేస్తే మాత్రమే అది పరలోకానికి నిన్ను Because తీసుకెళ్ళదు. you are a bishop or cardinal or you are a pastor or pastor's child or you are not going to heaven. నీవు పాస్టర్ గారు అయినందుకో, పాస్టర్ గారు కొడుకు అయినందుకో, లేకపోతే బిషప్ అయినందుకో, కార్డినల్ అయినందుకో ఆ బిరుదులను బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు. Because you wear a big cross and you say Jesus is the Lord of the house, you will not go to heaven. చూడండి, పెద్ద సిలువ వేసుకొని ఇంట్లో పెద్ద వాక్యం పెట్టుకొని ఈ గృహానికి దేవుడి అధిపతి యేసు ప్రభువే అధిపతి అని ఇలాంటివి చెప్పుకొనుట ద్వారా చూపించుకొనుట ద్వారా కాదు. I have seen some Christians all the colors in their Bible. మరి ఆ బైబిల్ గ్రంథంలో కొంతమంది అయితే అన్ని రంగులు అన్ని ఉంటాయన్నమాట. All green and blue and yellow and red, everything. అన్ని రకాలైన రంగులన్నీ కూడా అందులో మార్కులు చేసుకుంటా They ఉంటారు. don't even know one word. అయితే మరి ఒక వాక్యం కూడా లోపల ఉండదు. They don't even by heart one verse. ఒక వచనం కూడా వారికి కంఠస్థం రాదు. What's the use? ఏం లాభం అండి? You should have word of God, Christ-centered life and full of word of God in you. దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉండాలి. క్రీస్తును నీవు కలిగిన జీవితం కలిగి ఉండాలి. That gives you a victorious అదే life. నీకు జయ జీవితాన్ని That ప్రసాదిస్తుంది. gives me a victorious అదే నాకు life. జయ జీవితాన్ని ఇస్తుంది. Hallelujah. Hallelujah. We should be a walking Bible encyclopedia. మనము వాకింగ్ బైబిల్ అంటే నడుచుచున్న బైబిల్ లాగా, మరి నడుచున్న బైబిల్ నిఘంటువు లాగా You ఉండాలి. have to talk to Satan when Satan comes to attack you. సాతానుడు నిన్ను శోధించడానికి వచ్చినప్పుడు సాతానుతో నువ్వు మాట్లాడాలి. Appudu no time to search for Bible and search where it is. బైబిల్ ఉన్న వాక్యాలన్నీ కూడా వెతకడానికి సమయం ఉండదు. అప్పుడు You should know it is written how Jesus said. యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా అలాగా రాయబడి ఉందని నువ్వు So చెప్పగలగాలి. learn the word by heart. కనుక వాక్యాన్ని కంఠస్థ నేర్చుకోండి. So bless the Lord, oh David, because he has forgiven all the iniquities. నా అతిక్రమములన్నిటిని కూడా, దోషములన్నిటిని కూడా ఆయన క్షమించిన వాడు గనుక నా ప్రాణమా యెహోవాను సన్నతించని Now దావీదు. listen carefully. వినండి జాగ్రత్తగా. Jesus shed the blood for the forgiveness of your sin. యేసు ప్రభు నీ పాపముల విమోచన నిమిత్తమై రక్తం కార్చాడు. Only through that blood, not animal's blood, only through holy blood, God became man, because the holy God had to die as a man, then only your sins are forgiven. పిల్లలు గమనించండి, పరిశుద్ధమైన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మాత్రమే, అంటే పరిశుద్ధుడైన ప్రభు పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు రక్తం చిందించాడు. ఆ రక్తము ద్వారా మాత్రమే నీ పాప విమోచన. So if you have not got the washing of sin, ఒకవేళ నీ పాప క్షమాపణ ఆ రక్తము మీ యొక్క పాపములు కడగబడకపోతే right now keep your hand on your chest. ఇప్పుడే మీ గుండె మీద చేయి పెట్టుకొని Say, Lord, I am a sinner. చెప్పండి, ప్రభువా నేను పాపిని. I want you to wash me by clean by your blood. నీ రక్తం చేత నా పాపములన్నీ కడగమని అడుగుతున్నాను. And come into my heart and make me a new నా creation.
హృదయంలోనికి రండి, నన్ను శుద్ధీకరించి నన్ను మరి నీ బిడ్డగా చేసుకోనండి. Change everything in my life, నా Lord. జీవితంలో సమస్తాన్ని మార్చండి ప్రభువా. And I am on my way to heaven. నేను పరలోకానికి వెళ్ళే మార్గంలో Thank you ఉన్నాను. for the gift of salvation, Lord. రక్షణని బహుమానం కొరకు నీకు Now వందనాలు raise ప్రభువా. your hand and say, bless the Lord, O my soul. అలా చెప్పిన వారు చేయి పైకెత్తి ప్రభువా నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. Everybody say, bless the Lord, tell your name. Bless the Lord, O Teresa. చెప్పండి, నీ పేరు పెట్టుకొని మరి నా పేరు చెప్పి చెప్పండి. పరంజ్యోతి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని For చెప్పండి. you have forgiven all my iniquities. నా దోషములన్నిటిని నీవు క్షమించావు. For you have given me a gift of salvation. రక్షణ అనే బహుమానం నాకు ఇచ్చావు. Amen. Amen. So you can clap your hands and praise God. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. Secondly, David says, రెండోది దావీదు అంటున్నాడు, bless the Lord, O David, because he has healed all your diseases. నా ప్రాణమా దావీదు యెహోవాను సన్నుతించుము, ఎందుకంటే ఆయన నీ సంకటములన్నిటిని అంటే రోగములన్నిటిని బాగు చేసినవాడు. Amen. In English it is rogam, it is a disease. మరి ఇంగ్లీష్ భాషలో రోగములు అనే మాట ఉంది, తెలుగులో సంకటములన్నీ ఉంటుంది. Sankatam is rogam, also brings sankatam. ఆ రోగం కూడా మనల్ని సంకటంలోనికి నడిపిస్తుంది. So you have the gift of healing also. ఆ స్వస్థత వరాన్ని కూడా నీకు ఇచ్చాడు Though దేవుడు. you take medicine, you take tablet or insulin, still God is the ultimate healer. వింటున్నారా? ఏ రకమైన మందులు వాడినా, ఏ రకమైన ఇన్సులిన్ వాడినా, ఏ రకమైన వైద్యాన్ని మీరు చేసుకున్నా సర్వశక్తి గల దేవుడే నిన్ను I స్వస్థపరిచేవాడు. said Jesus shed the blood for the forgiveness of sins. నేను చెప్పాను కదా, యేసు ఆయన రక్తాన్ని చిందించింది పాప క్షమాపణ కొరకు. Just like the Passover lamb was slaughtered, Jesus, the Passover lamb, broke his body for the healing of our sickness. ఇశ్రాయేలు ప్రజల కొరకు పస్కా బలి గొర్రె పిల్ల ఏ విధంగా అయితే వధించబడిందో, మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అనే పస్కా బలి గొర్రె పిల్ల ద్వారా ఆయన రక్తం చిందించుట ద్వారా మనకు పాప క్షమాపణ. Isaiah 53:5. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1 Peter 5వ వచనం. 2:24. మొదటి పేతురు పత్రిక 2:24. Says, by his stripes we are healed. అతడు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత How many కలుగుతుంది. of you want healing? ఎంతమందికి స్వస్థత కావాలని Keep your hand కోరుకుంటున్నారు? on the sick part. మీ ఎక్కడైతే రోగం బలహీనత ఉందో అక్కడ In the చేయండి. name of Jesus, I speak healing. యేసు నామములో నేను స్వస్థత From ప్రకటిస్తున్నాను. top of his head to the sole of the feet, be healed. తల నుండి అరికాలు వరకు స్వస్థత పొందుకొందురు గాక. Receive healing in the name of యేసు Jesus. నామములో స్వస్థత You are పొందుకొందురు గాక. Jehovah Rapha, send your word and heal them, Lord. యెహోవా రాఫా, మీ వాక్కు పంపించి బాగు చేయి Yes, ప్రభువా. some of you are getting healing. మీలో కొంతమందికి స్వస్థత Some వస్తుంది. miracles are happening. కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. Raise your hand and thank God for your miracle. చేయి పైకెత్తి మీ అద్భుతం కొరకు దేవుని స్తుతించండి. Thank you, Lord, for the healing I received. ప్రభువా, నేను పొందుకుంటున్న స్వస్థత కొరకు మీకు Thank you, వందనాలు. Lord, for the miracle you are doing in my నా life. జీవితంలో మీరు చేస్తున్న అద్భుతాల కొరకు మీకు In వందనాలు. Jesus' name. యేసు Clap నామములో your hands and praise God. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి Now, ఒకసారి. thirdly, David says, మూడవది దావీదు అంటున్నాడు, bless the Lord, O David, because he has redeemed your life from destruction. దావీదా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఎందుకంటే సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన How విమోచించాడు. many times he has redeemed your life from? ఎన్నిసార్లు సమాధిలో నుండి అంటే మరణ పరిస్థితిలో నుండి నిన్ను Just విమోచించాడు. think of the corona. కరోనా ఒకసారి You are ఆలోచించండి. alive today, breathing. ఈ రోజు ఊపిరితో నువ్వు బ్రతికున్నావు. That is by his grace. అది కేవలం తన It కృప. is by his mercies that we are not consumed. ఆయన వాత్సల్యతను బట్టి నువ్వు నిర్మూలం కాకుండా ఉన్నావు. Raise your hand and thank God for the redeeming your life from destruction. సమాధిలో నుండి నీ ప్రాణమును దేవుడు విమోచించాడు గనుక దేవుని Thank స్తుతించండి. you, Lord, for redeeming my ప్రభువా, life. నా ప్రాణమును Thank you విమోచించినందుకు for from వందనాలు. accidents you have saved me, Lord. ప్రభువా, ప్రతి ప్రమాదం నుండి నన్ను Thank కాపాడినందుకు you from వందనాలు. sickness you have saved me, Lord. రోగము నుండి నన్ను కాపాడినందుకు వందనాలు. Now you clap your hands and praise God. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని Thank you, మహిమపరచండి. Lord. ప్రభువా, నీకు వందనాలు. Hallelujah. Hallelujah. In everything give thanks to ప్రతి God. విషయంలో దేవునికి కృతజ్ఞతలు That is the will of చెల్లించాలి. God. అది దేవుని చిత్తమై ఉంది. David also says he has crowned me with loving kindness and tender mercy. తర్వాత అంటాడు, ఆయన కరుణా కటాక్షమును నా కిరీటముగా ఉంచి So ఉన్నాడు. you have to thank him for the joy and peace you have. దేవుడు నీకు అనుగ్రహించిన శాంతి సంతోషాలను బట్టి దేవుని Verse స్తుతించాలి. 5 he says, he has satisfied my mouth with good things so that our youth is renewed like the eagle. 5వ వచనంలో మనం గమనిస్తే పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాయి. Physically we grow old. చూడండి, శారీరకంగా మన మనుషులం But those who are Christ Jesus, you are bring him strong and strong అయితే inside. క్రీస్తు ప్రభువులో జీవిస్తున్న వారు దేవుడు నూతన బలాన్ని ఇస్తూ ఉంటాడు. Every day God is renewing my youth like the eagle. ప్రతిదినం కూడా దేవుడు నూతన యవ్వనాన్ని పక్షిరాజు వల్ల నాకు ఇస్తూ ఉన్నాడు. If you ask Caleb, how old are you? కాలేబును ఒకవేళ నీవు అడిగితే ఆయన ఏం At చెప్తాడు? the age of 85 he says, I feel strong as 40 years. చూడండి, 85 సంవత్సరాల వయసులో కాలేబును అడిగితే ఆయన అంటాడు, నేను 40 సంవత్సరాల వయసులో ఉన్నట్టుగా ఉన్నాను So అంటాడు. if you ask me, I say I'm 25, 30. ఒకవేళ మరి నన్ను గనుక అడిగితే నేను 25-30 సంవత్సరాల్లో ఉన్నాను That అంటాడు. is what Bible says. బైబిల్ అలాగే చెప్తుంది కదా. So let us thank God for the renewing my youth. దేవుడు మన
మన యవ్వనాన్ని నూతన పరుస్తున్నందుకు దేవుని స్తుతిస్తాం. Everybody thank God. అందరూ చేతులు పైకి I want you to stand or kneel down and thank, praise God. మీరున్న స్థలంలోనే దేవుని స్తుతించడానికి కొరకు చేతులను పైకెత్తండి, లేకపోతే మోకరించగలిగితే మోకరించి దేవుని స్తుతించండి. ప్రియులారా, ఒక్క నిమిషం అందరం కూడా సమయం తీసుకుందాం. దేవుడి సంవత్సర కాలం అంతట్లో కూడా 2024 సంవత్సరం ఈ చివరి మాసం చివరి వారం వరకు ప్రభు మనల్ని నడిపించిన దేవుని గొప్ప కృప కొరకు, ఆయన చేసిన మేలులన్నిటి కొరకై దేవానికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా దేవుని స్తుతించండి. ప్రభువా, మీరు ఇచ్చిన రక్షణ భాగ్యం కొరకు వందనాలు, మీరు ఇచ్చిన స్వస్థత కొరకు వందనాలు. నాయనా మీకు స్తోత్రం. అపాయ ప్రమాదంలోంచి మమ్మల్ని కాపాడి తప్పించి విమోచించినందుకు వందనాలు. ప్రభా, నూతన బలాన్ని ఇస్తున్నందుకు వందనాలు. కరుణా కటాక్షమును కిరీటంగా ధరింపజేస్తున్నందుకు వందనాలు. పక్షరాజు వలె నూతన యవనాన్ని నూతన బలాన్ని ఇస్తున్నందుకు వందనాలు. మేలుతో మా నోటిని మా హృదయాన్ని తృప్తిపరుస్తున్నందుకు మీకు వందనాలు. నీవు నమ్మకమైన దేవుడవు ప్రభా. నాయనా, నీ వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మేము నిర్మూలం కాకుండా సజీవులుగా ఉన్నాం ఈ నేటి వరకు ప్రభా. మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతాన్ని చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభా. మేము చూడగలిగా మీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కృప కొరకు, నీ వాత్సల్యత కొరకు వందనాలు. నీ కృప మా ఏడలా హెచ్చుగా ఉన్నది గనుక వందనాలు ప్రభా. ఈ యొక్క చివరి వారంలో ప్రభా మమ్మల్ని ప్రవేశింపజేశారు. శ్రేష్టమైన వాక్యం ద్వారా మా హృదయాలు కృతజ్ఞతతో నిండుకొనున్నట్లుగా ప్రభా, మా కుటుంబాలు కృతజ్ఞతతో నిండుకొనున్నట్లుగా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య ఉపదేశాన్ని బట్టి నేను స్తోత్రం చెల్లిస్తున్నా. ఆయన దావీదు చెప్పుకున్న ప్రకారంగా మేము మా కుటుంబాలు కృతజ్ఞత హృదయాలతో ప్రతిదినం కూడా నీ పాదసందులోనికి రావడానికి కొరకు మీరు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నీకు వందనాలు చెల్లించడానికి సహాయం చేయండి. చేతులెత్తి నీకు నమస్కరిస్తున్నా, చేతులెత్తి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, సాష్టాంగపడి నిన్ను స్తుతిస్తున్నా, మోకరించి నిన్ను స్తుతిస్తున్నా, కనులెత్తి నీ వైపు చూస్తే నిన్ను స్తుతిస్తున్నా. ప్రభా, మీరు మా పట్ల చేసిన ప్రతి మేలుల కొరకాయి ఆయన మీకు స్తోత్రం. దేనిని మరొక నేను స్తుతిస్తున్నాం. దాసురాలు మీరు ఇంకా బలపరచండి, కుటుంబాన్ని బలపరచండి. న్యూ బ్లౌజమ్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నిటిని బట్టి వందనాలు. మీరు జరిగిస్తున్న ప్రతి కార్యముల కొరకాయి నీకే ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా నీ దాసుని మీ దాసురాలని మినిస్ట్రీ టీమును ప్రభా వేల కిలోమీటర్లు తీసుకొని వెళ్ళారు ప్రభా. వేల స్థలాల్లో నిలబెట్టారు. అనేకుల రక్షణ, స్వస్థత, విడుదల కొరకు మీరు వాడుకున్నారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు. ఇంకా నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టడానికి సిద్ధపడుతుండగా మమ్మల్ని సిద్ధపరచండి. కృతజ్ఞతతో అడుగు పెట్టడానికి సహాయం చేయండి. నూతన సంవత్సరం కొరకు మమ్మల్ని ఆయుత్తుపరచండి, బలపరచండి. మరి ఎక్కువ అయిన ఆసక్తితో నీ కొరకు ముందుకెళ్లే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ కృతజ్ఞత సందర్భాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కిడున్న మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. 31st you have to take 103 Psalm and thank God with family. 31వ తారీఖు చివరి దినమున 103వ కీర్తనను చదువుకుంటూ మీరు మీ కుటుంబాలు కృతజ్ఞత కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. Every day you can thank. ఆ రోజు మాత్రమే కాదండి, ప్రతిదినం కూడా ఈ విషయాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. On the screen you see numbers for the books and for prayer and everything. Call us and tell us how you are blessed. ప్రార్థన కొరకు గాని, లేకపోతే పుస్తకాల కొరకు గాని, పరిచర్య వివరాల కొరకు గాని స్క్రీన్ మీద అందిస్తున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి. మీరు మాకు తెలియచేయండి ఏ విధంగా మీరు దీవించబడ్డారో. మరి మేము కూడా మీతో సంతోషిస్తాం. YouTube also we want you to get blessed. యూట్యూబ్ ద్వారా కూడా మరి వస్తున్న సందేశాల ద్వారా మీరు దీవించబడాలని కోరుతున్నాం. God bless you all. We love you. We pray for you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. Have a wonderful year 2025. 2025వ సంవత్సరం మరి అద్భుతమైన సంవత్సరంగా మీకు ఉండును గాక. Amen. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే
ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు
9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన